ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీ అలర్ట్, బీ కేర్ఫుల్. నిన్నటిదాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యాభాయ్ ఇవాల్టి నుంచి అంతకు మించి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. 5 రోజుల పాటు విశ్వరూపం చూపించబోతున్నాడు. బయటికి రా చూసుకుందాం, నీ ప్రతాపమో నా ప్రతాపమో అంటూ సవాల్ విసురుతున్నాడు. ఇన్నాళ్ళో లెక్క, ఈ 5 రోజులు మరో లెక్క అంటూ హీట్ తుఫాన్తో విరుచుకుపడేందుకు ఉవ్విళ్ళూడుతున్నాడు. ఇక ఇవేమీ పట్టించుకోకుండా బయటకొచ్చారో పరిస్థితి దారుణం. భానుడి చర్యలు ఊహాతీతం అంటూ ఇంకాస్త భయపడుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇంటి నుంచి అడుగు బయట పెడితే నిప్పుల వాన కురుస్తుందా అన్నట్టుగా భానుడి భగభగలు. కిలోమీటర్ ప్రయాణం చేస్తే చాలు కళ్ళు బైర్లు కమ్మేంతగా వేడి. సరే ఇంట్లో ఉందామా అంటే భరించలేనంత ఉక్కపోత. ఫ్యాన్లు కూలర్లు ఆగకుండా తిరుగుతున్నా చెమట్లు కక్కుతున్న పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జనాలు ఎదుర్కొంటున్న కష్టాలివి. అయితే ఇవేం కష్టాలు, ఇంతకు మించి ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు మాడు పగిలిపోవడమే కాదు, బయట అడుగు పెడితే మళ్ళీ ఇంటికి వెళ్లడం కష్టమేనంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. 5 రోజులు తెలంగాణ మండే అగ్నిగోళంగా మారబోతుందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, నారాయణపేట్, వికారాబాద్, భువనగిరి, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు గాల్లో ఉన్నటువంటి ఉపరితల చక్రవాకం కూడా ఈ యొక్క పొడిబారిన వాతావరణానికి అలాగే ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీచేటువంటి వాయువ్య గాలిలో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరుగుదలకు అలాగే గాలిలో తేమ అనేది తగ్గడం అలాగే పొడిబారిన వాతావరణం ఏర్పడడానికి ఎక్కువగా దోహదపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటు ఏపీని సైతం వాయించేందుకు సిద్ధమయ్యాడు భానుడు. దీంతో ఏపీలో ముందుగానే ఈ నెల 26 వరకు హైలైట్ ప్రకటించారు. రానున్న వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతా ఉంటాయని, అస్సలు బయటకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇవాల్టి నుంచి 26 వరకు కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పిన వాతావరణ శాఖ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లదని సూచించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ వారం రోజులు వడగాల్పుల తీవ్రత పెరగనుంది. అయితే రుతుపవనాలు కేరళ తీరాన్ని దాటిన తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త శాంతించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు మాత్రం బీ అలర్ట్ అని హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్తున్నారు.